సో అండి, సో జార్జియా ఎంబీబీఎస్ అనేది వర్తా కాదని అడుగుతున్నారండి. సో 100% ఇస్ నాట్ వర్తబుల్ అండి. ఎందుకంటే జార్జియాలో వచ్చేసరికి మన ఇండియన్ ఎంబసీ కూడా లేదండి. అంటే అంత స్మాల్ కంట్రీ, అంత మీకు అంత ప్రయారిటీ లేని కంట్రీ ఇండియాకి బేసికల్గా అయితే. సో అట్లీస్ట్ ఇండియన్ ఎంబసీ కూడా ఉండాలి. ఎందుకంటే ఇండియన్ ఎంబసీ ఉంటే ఏంటంటే మీకు ఫర్దర్ సెక్యూరిటీ అనమాట. ఇండియాలో ఆ కంట్రీలో మన గవర్నమెంట్ ఆఫీస్ అనమాట అది. సో కాబట్టి మీకు ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంబసీ అనేది మ్యాండేట్గా ఉండాలి. నాకు తెలిసి ఎంబసీ లేని కంట్రీ అంటే జార్జియా ఒక్కటే. సో కాబట్టి మీకు ఏంటంటే ఫ్యూచర్ అనేది సెక్యూరిటీ ఉండదు. మీకు జస్ట్ ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ కోసం ఏంటంటే జార్జియాలో కూల్ క్లైమేట్ ఉండదు, జార్జియాలో బెంగళూరు క్లైమేట్ ఉండదు, జార్జియా అమెరికా వెళ్ళిపోవచ్చు, జార్జియాలో జార్జి ఇదని చెప్తారు. కానీ జార్జియాలో సెక్యూరిటీ ఉండదు. మరి ఇండియన్ ఎంబసీ ఉండదు. దట్ పాపులేషన్ ఎంత అంటే 30 lakhs పాపులేషన్. సో ఆ పాపులేషన్ మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏమి ఉండవు. ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా అక్కడ ఎన్ని సంవత్సరాలకి మనకి లైసెన్స్ రిజిస్ట్రేషన్స్ కూడా తెలియదు. ఎందుకంటే లైసెన్స్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. 6 సంవత్సరాల తర్వాత ఇస్తారా, 9 సంవత్సరాల తర్వాత ఇస్తారా కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఒకటికి 4 సార్లు చెక్ చేయండి జార్జియాది. అదర్వైజ్ ఆ డిగ్రీ అనేది మీకు తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఫిలిపీన్స్ లాగా.